వచ్చేసిన శ్రీ మన డిఆర్డిఓ గారికి, అలాగే ఎన్ఆర్ఈజీఎస్ అబుడ్స్మెన్, దాని తర్వాత ఎస్ఆర్పీస్, డిఆర్పీస్, ఎంపీఓ మేడం, ఏపీఓ మేడం, పంచాయత్ సెక్రటరీస్, సర్పంచెస్, ఎంపీటీసీస్, పత్రికా విలేకరులందరికీ మన గౌరవ ఎంపీడీఓ గారికి మరియు ఎంపీఓ గారికి, ఏపీఓ మరియు ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ మరియు సిఓ, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు పంచాయత్ సెక్రటరీస్ అందరికీ కూడా, మరియు పాత్రికా మిత్రులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున హృదయపూర్వక శుభాభివందనాలు. మనకు కౌటాల మండలంలో 1/1/2021 నుంచి 31/3/2023 వరకు రికార్డ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ఆడిట్ నిమిత్తం తనిఖీ బృందం అనేది 28వ తారీఖు కౌటాల మండలానికి రావడం జరిగింది. 28 ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 104 పనులకు గాను ఇటు రికార్డ్స్ అన్నీ కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది సార్. ఇటు పనులన్నీ కూడా తనిఖీ బృందం చూడడం జరిగింది. పండు ప్లాంటేషన్ కింద 50 మంది రైతులకు 10,081 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇటు మొక్కలు పనిపేషన్ లెక్కించగా 8,093 మొక్కలు బతుకున్నాయి, 1988 మొక్కలు చనిపోవడం జరిగింది. రిటర్న్ కలెక్షన్ ట్యాంకు 1,250 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది కానీ ఫీల్డ్లో లేదు సార్. మొత్తం 8,663 రూపాయలు సార్. దీనికి సంబంధించి అక్కడ పని లేదు సార్. మరి అది డబ్బులు ఇవ్వద్దు కదా అలాంటిది. 5,000 కాస్ట్ సంబంధం చేయించినట్టు ఫోటో అన్న ఉండాలి కదా. చేయించింది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు చూపెట్టాలి చేస్తే. ఏంది సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్ ఇక్కడ ఎగ్జిట్లో. ఓకే, 11th పే స్లిప్స్ అనేది ఇవ్వట్లేదు సార్. ఈ జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది ఇప్పుడు తాటినగరే కదా ఇది కూడా. అవును సార్. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? 100 రోజులు అప్డేషన్ అయినాక పేజ్ రావటం వల్ల అది కొంచెం ప్రాబ్లం ఉంది. చెప్పాము సార్, ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చెప్పాము. ఒక పేపర్లో వస్తుంది, ఇదివరకు స్టార్టింగ్లో చిన్న చిన్న పేపర్స్ వచ్చాయి కాబట్టి అది ఇప్పుడు పేస్ట్ చేసేటట్టు లేదు కదా. లేదు, అడిగాం సార్ దాని గురించి. పేజ్ లిస్ట్ పెట్టేస్తున్నాం సార్, అది చూసుకుని జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తున్నాం. ఏదైనా ఒకటైతే వాళ్ళకి డిస్ప్లే చేయండి. వేజ్ లిస్ట్ ఇస్తున్నాం ప్రతి వారం డబ్బులు వస్తుంది. అదే వేజ్ లిస్ట్ ఇస్తున్నాం. వేజ్ లిస్ట్ గ్రామ పంచాయతీ డిస్ప్లే బోర్డులోనే పెట్టేయండి. ఇంత పేమెంట్ వచ్చిందని డిస్ప్లే చేయండి, అయిపోతుంది కదా. వాడి ఊరికే వచ్చి డబ్బులు ఎంత వచ్చినాయి అని పర్సన్ వరకే పెట్టాలి. ఈ వారం ఎంత డబ్బులు వచ్చినాయి ఒకటే షీట్లో వచ్చే షీట్ అనేది డిస్ప్లే చేయండి. డిస్ప్లే చేసి ఒక ఫోటో పెట్టుకోండి, అయిపోతుంది. ప్రతి వర్క్ సోప్పిడ్ ఒకటే వర్క్ ఫైల్ ఉంటుంది. అవి ప్లాంటేషన్ సంబంధించి పెట్టేసి ఇండివిజువల్ వర్క్ ఒకటే పెట్టేస్తున్నాం. నెక్స్ట్ ఎంబుకులలో రైతులు మరియు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 16వ సార్, మాస్టర్ రోల్ కాల్ ఎంపీడీఓ మరియు ఏపీఓ పూర్తి స్థాయిలో. 17కి సంబంధించి సార్, వేజ్కి సంబంధించి ఈసీ 20% చెక్ మెజర్ చేయవలసి ఉంటుంది సార్. కానీ వేజ్ పనులకు ఈసీ చెక్ మెజర్ చేయలేదు, ఓన్లీ మెటీరియల్ వర్క్ పేమెంట్ కొరకు లేబర్ నష్టపోతారు. అది కాదు సార్, అది ఎన్ఎంఎంఎస్ యాప్ కొట్టిన అయినా సార్, అది అట్లా అనుకోలేదు. అది చెప్పినావా చెప్పలేదా? మరి అక్కడ చెప్పావా మేడం? అదే ప్రాబ్లం సార్. సరే సరే, అదే ప్రాబ్లం. కానీ మనం దానికి కూడా మనం ముందుగా ఎర్ర రిజిస్టర్ ఏ రోజు పోలేదు, ఏ డేట్ నాకు సంబంధించి 20 నాడు వేసారు. ఒక ఎర్ర రిజిస్టర్ మెయింటైన్ చేసి అది ఎంప్లాయ్ గారి దృష్టిలో ఉంచుకొని ఆయన సైన్ తోటి ఉంటే ఒక రోజు ఆయన ఫోటో కాలేదు, ఒక రోజు పేమెంట్ కాలేదు.
అట్లా ఈ మాస్టర్లో ఏం లేదు. మండే ఇప్పుడు సాటర్డే కాలేదు ఆయన పేమెంట్, సండే కొట్టిన అట్లా ఇక్కడ ఏం లేదు. 16 రోజులు పేమెంట్ అయింది. ఇంకొకటి ఎన్ఎంఎంఎస్ మేట్ ఏంటంటే ఒక 5-6 గ్రూపులు పని చేస్తే వాళ్ళకి ఫోటో క్యాప్చర్ చేస్తూ ఈయన క్యాప్చర్ చేసుకున్నానికి ఈయన హాజరు వేసుకోవాలి. కానీ ఆ సండే అదే ఆ సండే అసలు ఎవరు పని చేయలేదు, పనే జరగలేదు. ఈయన ఫోటో ఎట్లా కొట్టుకున్నారు. ఓకే అది రాసి ఆ ఫోటోస్ తీసినందుకు అలా ఇప్పుడు అతను ఫోటో తీయకపోతే బేసిక్ వాళ్ళకి అందరికి డబ్బులు రావడం అయితే దాన్ని ప్రొసీజర్లో ఇది పెట్టుకోవాలి. మీరు చెప్పేది కూడా కరెక్ట్. మీరు పాయింట్ అవుట్ చేసి ఎవరు పని చేయాలి ఆ గ్రామంలో. మీరు కూడా ఆ రోజు ఎందుకు అట్లా పెట్టుకున్నాడు అనేది రీజన్ రాయండి. ఆపకుండా పేమెంట్ చేయడం జరిగింది. 5,162 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అయితే హక్కుదారులు కలిసినప్పుడు వీరికి ఇంకా కూడా ఈ పేమెంట్ రాలేదని చెప్పడం జరిగింది. అవును సార్. ఆ పీరియడ్ సెక్రటరీ లేదు సార్. జోష్న మేడం ఉండే. పంచాయత్ సెక్రటరీకి తెలుస్తుందా లేదా? మన దగ్గర రికార్డు ఉంటుంది. అది ఆ రికార్డు తీసుకోండి, అది రివ్యూ చేయండి. సెక్రటరీలు అది అందులో రాపిచ్చి ఆ కాగితం తీసుకొని రావాలి. ఓకే రీజెస్ ఉన్నాయండి. నెక్స్ట్ సార్, మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా 3 వరకు వెళ్ళినందు 3,597 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 3,014 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. మిగిలిన 583 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఎమ్మెల్యేపేట ఆర్ఎండ్బి రోడ్ ఇది. 27వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు బండ్ ప్లాంటేషన్ పనిలో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో డోంగ్రే భరత్ అనే హక్కుదారు 500 మొక్కలు నాటుకున్నట్లు రికార్డు ప్రకారం సార్. పని ప్రదేశంలో 21 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 479 మొక్కలు చనిపోవడం జరిగింది. దేనికన్నా ఖర్చు పెట్టచ్చు. అది స్పోర్ట్స్ ఎక్స్పెండిచర్ దేనికన్నా పెట్టచ్చు. దాన్ని మెన్షన్ చేయాలి. ఎంబీలో కూడా రాయండి. రాసిందా లేదా అందులో? ఆన్కోర్స్ ఐటమ్కి గ్రావిక్ పేమెంట్ అంటే ఇందులో రాయలేదు సార్. ఫీల్డ్లో అడిగినప్పుడు గ్రావెల్ పేమెంట్ చేసిన చెప్పిండు. ఆ ఎల్బిడీల ప్రకారం మన గ్రావెల్కి సూట్ అవుతుంది. ఇరిగేషన్ వాళ్ళు ఇల్లు కూడా మేము సగం ఆయనకి ఇచ్చినామని చెప్తున్నారు కదా. ఇచ్చినామంటే అది పని చేసినప్పుడు పని చేస్తాం. మొత్తం అయిపోయిన తర్వాత అందరు ఎక్కడ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వచ్చినాము. అట్లా పేరు అట్లా వాళ్ళ పేరు మీద పెట్టేట 50% వాళ్ళకు 50% వీళ్ళని తీసుకున్నామని చెప్తున్నారట. మరి ఉన్నాడు నలుగురులో నువ్వు కూడా ఉన్నావు. మరి అట్లా మీరు గ్రామ సభలో కూడా చెప్పినట్టు చేసినట్టుగా మస్టర్లో నమోదు చేసి సగం మరియు సగం ఈ 4 మేట్లు తీసుకోవడం జరిగింది. అంటే సగం వారి దగ్గర నుంచి తీసుకున్నారని ఇచ్చారా? ఇక్కడ మా దగ్గర నుంచి తీసుకున్నారని రాయలేదు కదా. మా దగ్గర నుంచి సగం డబ్బులు అట్లా ఉంటుంది. అక్కడ చనిపోయింది కేసు గ్రామ సభలో చర్చించండి. వాళ్ళు చనిపోయిన గ్రామ సభలో చర్చించారు. మనకు మీ సెక్రటరీ మీకు ఏమని చెప్పినాం, మీటింగ్ మినిట్స్ రిజిస్టర్ అనేది ఖచ్చితంగా నమోదు చేయాలి అని చెప్పేసి అన్నారు. అదే ఇష్యూ రాసిన గ్రామ సభలో కూడా
కొందరు ఏమంటున్నారు అంటే ఫస్ట్ కొంతవరకు జేసీ తోటి చేసినాం, తర్వాత కొందరు మళ్ళీ వేసీకర్ తోటి చేసినామని కొందరు అంటారు. కొందరు వేసీకర్స్ ఏమంటారు అంటే అసలు మొత్తానికి జేసీ తోటి చేసారు, మేము పని చేయడానికి కొందరు అంటారు. ఆ ఇష్యూ మీద అది సర్పంచ్ గారిదే కాబట్టి ఈ ఇష్యూ మీద నేను సైన్ పెట్టాను పెట్టలేదు. అట్లా అని చెప్పేసి మనం ఇష్యూ అయితే రాంగ్ కాదు కదా, డ్రాప్ చేయం కదా. అదే అందులో భిన్నంగా ఉన్నారు, కొందరు చేసినామంటున్నారు, కొందరు రావడానికి డబ్బులు ఎటువైనా మరి బేసికర్ పేమెంట్ సార్, మాస్టర్ పేమెంట్ పని చేయకుండా వర్క్ జరగలేదండి. జరగలేదు అంటే వర్క్ చేసుకుంటామనే ఉద్దేశంతో ఫస్ట్ మాస్టర్ పేమెంట్ చేసిండు. ఎర్ర రిజిస్టర్ ఏమైనా మెయింటైన్ చేస్తారా? ఇది ఎర్ర రిజిస్టర్లో రాసి అంటే అవసరం లేదు, యాక్చువల్గా వాళ్ళు కట్టుకుంటారని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 7 రకాల రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది సార్. పనులకు 3 రకాల ఫోటోలకు సంబంధించి పనులు జరుగుతున్నప్పుడు ఫోటో చూపించడం జరిగింది. మిగతా 2 రకాల ఫొటోస్ నిర్వహించలేదు సార్. సెక్రటరీ గారు మిమ్మల్ని ఉపాధి పని చూస్తావా, అబ్జర్వ్ చేస్తావా? మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఇష్యూస్ రావు, అందుకోసం అనే చెప్పేది. కూలీలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిందా? లేబర్ పేమెంట్ ఇచ్చింది. అంటే ఆ మెటీరియల్ కూడా ఉంది సార్, కాకపోతే అది కనెక్షన్ ఇవ్వకుండా మొత్తం కొట్టేసారు. కనెక్షన్ ఇవ్వాలి కదా, ఎవరమ్మా ఇది ఇప్పుడు కొంత చెప్తే మళ్ళీ కట్టి బాబు, డబ్బులు ఇచ్చి వృధా అయ్యేది కదా. చెప్పడం కాదండి, చేయించాలా. మళ్ళీ చేపించి ఇంకొక ఫోటో పెట్టు, మళ్ళీ చేపించి కూర్చుకుంటే ఇంకెందుకయా. నెక్స్ట్ అంతా రికవర్ చేయాలి. ఇష్యూ నెంబర్ 33 సార్. ఇక్కడ మన బ్రైన్ ప్రాబ్లం సార్, మనం ఇక్కడ వెళ్ళి కొలతలు తీస్తే మనకు తేడానే రావడం జరిగింది సార్. ఇవి డిరెక్షన్ చేయకపోవడం వల్ల 794 రూపాయలు అనేది అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. అదనంగా సంతకాల ప్రకారం రిప్లై ఇవ్వచ్చు బాబు, మళ్ళీ రిప్లై ఇవ్వచ్చు. మీరు ఆ వివరాలు తర్వాత ఇవ్వండి, మేము రాస్తాం. తప్పు ఉంటేనే రికవరీ చేయండి, రికవరీ లేకపోతే రీజన్ ఇవ్వండి అంతే. మీరు ఇది దేంట్లో నువ్వు ఉంది కదా వర్క్ ఫైల్. చేయడం జరిగింది సార్. తేదీ 5/8/2020 వరకు ఇవ్వలేదు సార్. నేను యాడింగ్ సార్ 11 మంది. అవును సార్. సార్ నమస్కారం సార్. సార్ రామ్ కృష్ణ వీళ్ళందరికీ పంచండి పాపం, వాళ్ళకి ఎప్పటి నుంచో వస్తలేవు జాబ్ కార్డు. మీరు సంతకాలు పెట్టించాలి. పని చేయలేదు కాదు, 92 మంది మళ్ళీ ఒక్కరు కాదు. అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 30 7 రోజులకు పేమెంట్ వేయండి క్యాప్చర్. ఇక్కడ 6 రోజులకు హాజరు సంతకం ఒకటే ఉంటుంది. ఆబ్సెంట్ ఎందుకు వేస్తున్నారు? పోయింది అది మనకు లేదు. ప్రజెంట్
అది స్టార్టింగ్ దిక్కు వచ్చాము ఎక్స్పీరియన్స్ కూడా ప్రాబ్లం అయింది. 60 కూలీలను చెప్తున్నారు అంటే అంతమందికి కంపోజ్ షీట్ సార్ మనకు 2 టాస్కులు తేడా రావడం జరిగింది. 32 సార్. కానీ 14,000 వచ్చావు కదా. 14,697 సార్. ఫ్లోరింగ్ బ్రిక్ అన్ఫోర్స్ ఐటమ్ కింద మనకు 17,000 చేయడం జరిగింది సార్. ఇందులో మనకు బ్రిక్కు 5,782 రూపాయలు తీసేసినప్పటికీ మనకి ఎక్సెస్ 11,218 రూపాయలు సార్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. 500 నెక్స్ట్ సార్ 13వ అంశం సార్ పే స్లిప్స్ అనేది పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం లేదు సార్. 14వ అంశం సార్ 7 రిజిస్టర్స్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు సార్. 7 రిజిస్టర్స్ ఎందుకు కాలే? ఇప్పుడు చేస్తావా? ఇప్పుడు అయ్యేంత వరకు అప్డేట్ చేసి చూపించాలి. పాతానువే కదమ్మా, మరి ఏంటి మరి కొత్త అనుకుంటున్నారు, జేపీఎస్ అనుకుంటున్నారు. నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఇట్లా చేస్తే ఎట్లా? 15వ అంశం సార్ పన్నుకు సంబంధించి ఎట్లు ఉంటాయి సార్. ఇప్పుడు మాకు కామెంట్ సార్ ఆయన భీమార్లో ఉండు మాకు మళ్ళీ కొనుక్కుంటున్నారు, మళ్ళీ యూజ్ చేస్తారు. కంపల్సరీ స్టార్ట్ చేసి మళ్ళీ కట్టేసి విధంగా చెప్తారు. తీసేసినాక అందులో 3 రూమ్స్ వేసారు సార్. నెక్స్ట్ చూసినాం సార్. డ్యూరింగ్ ఫోటో మాత్రమే చూపించడం జరిగింది. బిఫోర్ ఆఫ్టర్ ఆఫ్టర్ నీళ్ళే ఉన్నాయి. బిఫోర్ యాడ్కి బిఫోర్ ఒకటి తీసుకోవాలి. చెరువులో ఎందుకు కట్టించిన ఏమన్నా రోడ్ పక్కన ప్లాట్ఫామ్ వేసుకుంటారు కానీ లోపలికి వేసుకుంటారు. ఏం లొకేషన్ కళ్ళం అంటే ఏంటి? దాన్ని వేసుకుని ఏమైనా సంచులు పెట్టుకుంటే వేసుకొని పోవడానికి వాళ్ళు అక్కడ చూసారా మరి? అంటే క్యాటరింగ్ ఉన్నాయి కదా అట్లా పశువులు లేదు సార్. మనకి కలెక్షన్ చేస్తున్నట్టు పాఠం రూపంగా చెప్పారు సార్. 14 మందికి కానీ 14 మంది చెప్తారు. సార్ నెంబర్ 31 సార్ క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. మనకి ఇక్కడ యాక్చువల్గా మనకి 150 క్యూబిక్ మీటర్ పని చేయడం జరిగింది సార్. 164 క్యూబిక్ మీటర్లు పేమెంట్ చేయాల్సింది ఉండగా 150 పేమెంట్ చేసేసాం. అనగా 18 క్యూబిక్ మీటర్లు తక్కువ రికవర్ చేయడం వల్ల నష్టపోవడం జరిగింది సార్. నెంబర్ 32 సార్. ఇక్కడ కూడా మీటర్లు పేమెంట్ చేయడం జరిగింది సార్. యాక్చువల్గా మనకి 584 క్యూబిక్ మీటర్లే పని చేయడం జరిగింది సార్. అంటే 96 క్యూబిక్ మీటర్లకు సంబంధించి 27,420 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది.
అట్లాంటి పైనది కూడా 20 రాయాల్సింది 30 రాశారు కావచ్చు, ఇంకోటి కూడా 10 రాయాల్సింది 20 రాసింది కావచ్చు. అంతే సార్, ఇప్పుడు ఈ క్వాంటిటీకి టాలీ అయ్యేటట్టు మనం ఫిక్స్ను మ్యాచ్ చేయొచ్చు. ఏ గారు ఒక క్వాంటిటీని అచీవ్ చేయాలంటే డెప్త్ మార్చొచ్చు, ఫిట్స్ మార్చొచ్చు. నేను ఏం మార్చుకోలేను కదా సార్, ఫిట్స్ మార్చుతుంది కదా. ఫిట్స్ 28 రాసేది నేను అంటున్నా కదా, 28 రాసేది 24 రాసేది. అదే మరి దీనిలో కూడా 28 ఉన్నది సార్, మ్యాచ్ మ్యాచ్ అయినాయి సార్, అది కూడా మ్యాచ్ అయింది. ఇప్పుడు కూడా వస్తుంది ఎస్టిమేషన్. ఏది తీసైనా తీసి ఇప్పుడైనా తీసి చూస్తే అయిపోతాయి కదా. నేను చెప్పిన కదా ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది కదా. నువ్వు చెప్పింది బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ అనుకోని ఇష్యూ క్లోజ్ అవుతుంది. వెజిటబుల్ పండాల్సేనా ఎస్టిమేషన్ తీసుకురండి. ఈ వర్క్ ఐడి కృష్ణ ఎస్టిమేషన్ అంటే ఒకటి 19 కాదు 0977. ఒకటే వర్క్ అయ్యింది సార్. ఇండివిజువల్ దాంట్లో బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ దేంట్లో ఉంటుంది? తీసుకోవడం లేదు సార్. 12వ అంశం సార్, పదోది 100 డేస్ పెంచిన కారణంగా 6,429 రూపాయలు పేమెంట్ కాలేదు. క్వాంటిటీ ఆపడం జరిగింది. పేమెంట్ చేయాలి, ఇతరే చేసినారు. నెక్స్ట్ 11వ అంశం సార్. నెక్స్ట్ 12వ అంశం సార్, డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్, నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. నెక్స్ట్ 13వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ 2022-23 పూర్తి స్థాయిలో అప్డేట్ చేశారు సార్. 2021కి సంబంధించి 3 నెలలు అప్డేట్ చేయలేదు సార్. 14వ అంశం సార్, వారం వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు సార్. నెక్స్ట్ 15వ అంశం సార్, 7 రకాల రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉండగా 2020, 21, 22, 23, 21లో పూర్తి స్థాయిలో అప్డేట్ చేయలేదు సార్. మిగతా 2 సంవత్సరాలు అప్డేట్ చేయబడ్డాయి సార్. 16వ అంశం సార్, లేదు సార్. ఓకే దొరికినాయా? పెట్టి అంటే రాసుకుంటే ఏమొస్తుంది? హక్కుదారులు ఉపాధి హామీలో పనిచేసి ఆమెకు వేతనాలు వచ్చినట్టు రికార్డ్ ప్రకారం కలదు సార్. ఆమెను డోర్ టు డోర్లో వివరణ కూడా వాస్తవంగా పనిచేశానని తెలపడం జరిగింది సార్. కానీ అట్టి అమౌంట్ పొందలేకపోతున్న నా అకౌంట్ నెంబర్కి ఆధార్ నెంబర్ లింక్ లేనందున నా తమ్ము తీసుకోవడం లేదని తెలపడం జరిగింది సార్. టెక్నికల్ ఇష్యూ ఉన్నది ఆధార్. సూర్య ఈ డాటా తెప్పించుకో ఒకసారి, ఒక చిన్న ప్రొఫార్మా కొట్టించి ఆధార్ మిస్ మ్యాచ్ సిస్టంలో ఆల్రెడీ ఎంట్రీ చేసిన కొన్ని ఫింగర్ ప్రింట్స్ మిస్ మ్యాచ్. దానికి పబ్లిక్ హియరింగ్ దాకా, పర్సనల్ హియరింగ్ దాకా అవసరం లేదు. అసలు ఇదే ఫోరంలో డిసైడ్ అయిపోవాలి. నెగ్లిజెన్సీ ఏమవుతుంది అనుకుంటాం. 26 సార్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ ప్రైమరీ స్కూల్ వద్ద 200 మొక్కలు నాటినట్లు ఉంది సార్. ఫీల్డ్లో 81 మొక్కలు ఉన్నాయి సార్. 119 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది.
నాలుగు మొక్కలు పెట్టిస్తాను. నర్సరీలు అవే ఉన్నాయి సార్ ప్రజెంట్, అందుకే అవి ఉన్నాయి. దగ్గర పెట్టదు, ఇంత దగ్గర పెట్టదు, ఇంత గ్యాప్ పెంపిస్తున్నాను. మంచి బ్లాక్ ప్లాంట్ వేపిస్తుంది. స్టాకింగ్ చేసి ఫోటో పెట్టండి. ఓకే, నెక్స్ట్ 27 సార్ పీపీకి సంబంధించి 4000 మొక్కలు నాటినట్లు వీటికి సెప్టెంబర్ 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు 3700 మొక్కలకు 164 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది సార్. ఫెన్సింగ్ ఉంది కానీ అది మొత్తం కింద పడిపోయింది సార్. దాంట్లో పశువులు కూడా తిరగడం జరుగుతుంది సార్ ప్రెసెంట్. ఆ ఫెన్సింగ్ మళ్ళీ ఫిట్ చేస్తే బాగుంటుంది సార్. నెక్స్ట్ కేఆర్ నాన్నగారు రికార్డ్ సార్. 24 లక్షలు చేయండి బాబు. కేఆర్ సార్ ఈ మెజర్మెంట్ రికార్డు 32 కదా, ఇష్యూ 32 కదా సార్. టోటల్ 37 కుంటలకు సంబంధించి వర్క్ జరిగింది. పేజ్ అంతా సార్. ప్రతి వరకు 20% చెక్ మెజర్ చేయాల్సి ఉందని చేస్తారు. ఎందుకు చెప్పారు? చెప్తాం సరిగా సార్ వస్తా పోతూనే ఉంటుంది కదా సార్. పెట్టేసేయాలా చేస్తారు. నెక్స్ట్ 17వ సార్ ఎముకలలో 12వ కాలం మరియు 13వ కాలం రాయడం జరిగింది. 18వది సర్వేల్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్, అప్డేషన్ లేదు. నెక్స్ట్ 19ది ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మొత్తము 113 మొక్కలలో 85 మొక్కలు బతుకున్నాయి సార్, 20 మొక్కలు చనిపోవడం జరిగింది. నుంచి ప్రతి పనికి 20% చెక్ మెజర్ చేయాల్సిన చెక్ మెజర్ లేదు. 17ది గంబుకులలో 12వ కాలం మరియు 13వ కాలం రాయడం జరుగుతుంది. 18 సార్ సర్వేల్ రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది కానీ అవి అప్డేషన్లో లేవు. 19 బండ్ ప్లాంటేషన్ కింద 2021 సంవత్సరంలో 11 మంది రైతులకు మొత్తం 3904 మొక్కలలో 1387 మొక్కలు బతుకున్నాయి, 2517 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 20ది గ్రోత్ పల్లె ప్రకృతి వనం కింద 14700 మొక్కలలో 12742 మొక్కలు బతుకున్నాయి, 1950 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ మల్టీలేయర్